హలో అందరికీ సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ మార్నింగ్ లేవడం అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ కూడా అయిపోయిందనమాట. నేను కొంచెం చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే వీడియో ఏమి తీయాలనుకోలేదు. మళ్ళీ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేశాను. చట్నీ కోసం అయితే పుట్నాల పప్పు, కొబ్బరి, పీనట్స్ యాడ్ చేసుకున్నాను. వేయించినటువంటి జీలకర్ర కొంచెము, కొన్ని అయితే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒకసారి వీటిని మిక్సీ తిప్పేస్తున్నాను. ఇలా మిక్సీ తిప్పితే మనం వేసినటువంటి కోకోనట్ అయితే ఫస్ట్ కొంచెం గ్రైండ్ అవుతుంది. దాని తర్వాత మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే అయిపోతుంది. ఒకసారి అయితే గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే స్టవ్ కూడా ఆన్ చేసుకున్నాను. తిరుగుమాత కూడా పెట్టుకోవాలి కాబట్టి నేను మిక్సీ తిప్పుకొని వచ్చే టైంకి అయితే ఈ ప్యాన్ కూడా కొంచెం హీట్ అయిపోయి ఉంటుంది. తర్వాత అయితే తిరుగుమాత పెట్టేయచ్చు అని చెప్పి అయితే ఫస్ట్ ఆన్ చేసి తర్వాత వాటర్ యాడ్ చేసి అయితే ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఆల్రెడీ ప్యాన్ హీట్ అయిపోయింది కాబట్టి దీనిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. నేను వేసినటువంటి గ్రీన్ చిల్లీస్కి అయితే కొంచెం స్పైసీనెస్ తగ్గింది చట్నీలో, అందుకని కొంచెం అయితే ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపలైతే నేను మిక్సీ తిప్పినటువంటి చట్నీని అయితే బౌల్లో కూడా యాడ్ చేసుకుంటాను. బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మిక్సీ జార్లోనే దాన్ని కూడా తిప్పేసి అయితే చట్నీలో యాడ్ చేస్తాను. నేను ఎప్పుడైనా సరే చట్నీ చేసేటప్పుడు అయితే కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేస్తాను. మిక్సీ తిప్పేటప్పుడు మనం ఎక్కువ వాటర్ వేసి మిక్సీ తిప్పాము అనుకోండి, వాటర్ అయితే బయట వచ్చేసి ఇల్లు మొత్తం పడిపోతాయి. అందుకని అయితే తక్కువ వాటర్తోనే గ్రైండ్ చేస్తాను. తర్వాత నాకు ఎంత లూజ్గా కావాలో దాన్ని బట్టి అయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తాను. మాకైతే ఎక్కువగా లూజ్ పర్లేదు, కొంచెం థిక్గా ఉంటేనే సరిపోతుంది. నేను అప్పుడప్పుడు దోశల మీద కూడా పూస్తాను కాబట్టి కొంచెం థిక్గానే ఉండాలి. ఇప్పుడైతే తిరుగుమాత కూడా రెడీ అయిపోయింది. దాన్ని కూడా అయితే చట్నీలో యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేస్తున్నాను. అన్నీ మిక్స్ చేసేది అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే అయితే నేను వాటర్ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాతనే వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్కి రాలేదు. చట్నీ చేయడం అయితే కూడా అయిపోయింది. ఫ్రిడ్జ్లోంచి అయితే ఆల్రెడీ కారం ఉంది, కొన్ని వెజ్ మిక్స్ కూడా ఉందన్నమాట కొంచెము. అందుకని అన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టేసుకున్నాను. నాకు ఈ రోజుకి ఎంత పిండి కావాలో అంత కొంచెం పిండిని అయితే కూడా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసి కలిపేసుకుంటాను. నేనైతే ఒక 3 గంటలు లేదంటే 4 గంటలకు మించి అయితే పిండి అక్కర్లేదు మాకు ఒక డేకి. అందులో మేము వేసేటువంటి దోశలు 4 లేదంటే 5 దోశలే వాడతాం కాబట్టి దానికి సరిపోతుంది అనమాట పిండి అయితే. నేను 5 దోశలు వేస్తే ఈ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. 4 వేసాను అనుకోండి, మళ్ళీ ఇంకొక దోశకు సరిపడా పిండి అయితే మిగులుతుంది. ఇప్పుడు నేను సాల్ట్ కూడా యాడ్ చేసి అయితే అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. నిన్న ఈవినింగ్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా, బిర్యానీ చేశాను అవన్నీ. అంతకుముందు వరకు అయితే అన్నీ కడిగేశాను. బిర్యానీ తర్వాత వచ్చినటువంటి గిన్నెలు మేము నైట్ తిన్నాము కదా, అవన్నీ అయితే అలాగే పెట్టేసి పడుకునేసి ఉన్నాను. ఇప్పుడు ఎలాగో చట్నీ చేశాను కాబట్టి మిక్సీ జార్ వచ్చింది, వాటిని అన్నింటినీ కలిపి అయితే ఇప్పుడు ఒకసారి కడిగేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఎక్కువ అయిపోయాయి అనుకోండి, మనకు గిన్నెలు అన్నీ కడగడం కష్టమైపోతుంది. అందులోనూ ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి రాలేదు అని చెప్పి అయితే ఈ పని అయితే చేసేసుకుంటూ ఉన్నాను. మా ఇంట్లో అయితే ఎవ్రీ థర్స్డే పప్పులుసు, చిక్కుడుకాయ తాలింపు అలా ఉండేదన్నమాట. ఈసారి అయితే చికెనే తింటున్నాం కాబట్టి ఇప్పుడు చిక్కుడుకాయలన్నీ అలాగే ఉండిపోయాయి. అందుకని అయితే ఈ రోజన్నా ఖాళీ చేసేయాలి. మళ్ళీ షాప్కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొని వస్తాం కాబట్టి అందుకని ముందుగానే అయితే మార్నింగే బయట పెట్టేసుకొని వాటిని అయితే కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా పప్పు కూడా చేద్దాం అనుకుంటున్నాను. పప్పుకు కూడా అయితే ఆల్రెడీ కుక్కర్లో పెట్టేసుకున్నాను. అది కూడా కొంచెం సేపు నానుతూ ఉంటుంది, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అని చెప్పి అయితే ఫస్టే కుక్కర్లో పప్పు యాడ్ చేసి నీళ్ళు కూడా అయితే పోసేసాను. రైస్ కూడా అయితే ఆల్రెడీ సోక్ చేసి పెట్టేసుకున్నాను. ఈ పనులన్నీ అయితే కూడా అయిపోయాయి. ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి వస్తే వాళ్ళకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తర్వాతనే నేనైతే ఇంకా వంట పని కూడా స్టార్ట్ చేసేయాలి. మార్నింగ్ లేచినప్పటి నుంచి అయితే నేను వరుసగా పనులన్నీ అయితే స్టార్ట్ చేసుకుంటూ వచ్చేస్తాను. నాకు పనులన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చోవడం అంటేనే ఇష్టము. పనులన్నీ అక్కడ పక్కన పెట్టేసుకొని వెళ్ళి ప్రశాంతంగా అయితే అసలు కూర్చోలేనమాట. ఇంకా నేను కుక్ చేయలేదు, మళ్ళీ ఫుడ్కి వచ్చేస్తారు, అలా మనము అనుకుంటూ కూర్చొని ఉంటాము. అక్కడ మనశ్శాంతి ఉండదు, ఇక్కడ పనులు అయితే అయ్యి ఉండవు. దాంతోపాటు మనం హడావడిగా కుక్ చేసాము అనుకోండి, వాటిలో కొంచెము ఉప్పు అన్నా ఎక్కువ అవుతుంది, లేదంటే కారం అన్నా ఎక్కువ అవుతుంది. దాంతోపాటు ఏదైనా హడావడిగా పనిచేస్తూ ఉన్నప్పుడైతే కింద సగం వేస్తూ ఉంటాము. ఇవన్నీ టెన్షన్ ఎందుకులే అని చెప్పి అయితే నేను ఫస్ట్ పనులన్నీ అయితే పూర్తిగా ఫినిష్ చేసుకున్న తర్వాతే వెళ్ళైతే కూర్చుంటాను. ఎస్టర్డే నుంచి గిన్నెలు అట్నే ఉన్నాయి కాబట్టి ఇవైతే కొంచెం ఎండిపోయి ఉంటాయి అన్నమాట. వాటినన్నిటిని అయితే నేను 2-3 సార్లు అయినా నీట్గా కడుక్కుంటూ ఉండాలి. అలా కడగలేదంటే చాలు ఎక్కడో ఒక చోట కొంచెమైనా అతుక్కొని ఉంటుంది అనమాట. గిన్నెలు ఆరబెట్టుకునేటువంటి స్టాండ్ చిన్నగా ఉంటుంది. నాకైతే ఎక్కువ గిన్నెలు ఉన్నాయి అనుకోండి, నేను ఎలా వీటిని సర్దుతానో మీతో అయితే షేర్ చేస్తాను. ప్లేట్స్ అన్నింటి అయితే మాత్రము 1 బై 1 పేర్చుకుంటూ వచ్చేస్తానమాట. ఇంకా చిన్న చిన్న గిన్నెలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ అయితే కింద పెట్టేస్తాను. వాటి తర్వాతనే కొంచెం పెద్ద పెద్దగా ఉన్న గిన్నెలు అయితే కూడా పైన పెట్టుకుంటాను. ఇలా పెట్టారు అనుకోండి,
ఎన్ని గిన్నెలున్నా సరే మీకు చాలా ఈజీగా ఆ స్టాండ్లోనే పట్టిపోతాయి. వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్కి కూడా వచ్చేసారు. ఈరోజైతేనేమో వెజ్జీ దోశలు వేసేస్తున్నాను, పొడి వేస్తున్నాను, ఇంకా కారము చట్నీ అన్నీ కలిపి అయితే వేసేస్తూ ఉన్నాను. మొన్న ఒక రోజు అయితే దోశల మీద చల్లడం కోసము పొడి కూడా తయారు చేశాను. ఇంకా అది కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అయితే అన్నిటినీ కలిపి అయితే వేసేస్తూ ఉన్నాను. అందరం బ్రేక్ఫాస్ట్ తినడం అయితే కూడా అయిపోయింది. కొంచెం పిండి కూడా మిగిలింది. వాటిని అన్నిటినీ అయితే నీట్గా లోపలైతే సర్దేశాను. ఫ్రిడ్జ్లో తీస్తేనేమో నాకు సగం సొరకాయ మిగిలింది, ఇంకా ఒక వంకాయ కూడా ఉండింది, ఇంకొక ఫుల్ సొరకాయ కూడా ఉంది. కాకపోతే ఎందుకు సగం కట్ చేయడం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అయితే మిగిలినటువంటి సగం సొరకాయతో వంకాయతో అయితే ఈరోజు నేను పప్పు చేస్తున్నాను. ఇప్పుడైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది పప్పు అయితే మాత్రము. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఎప్పుడు అయితే నేను క్యాబేజ్ యాడ్ చేస్తాను. ఈసారి అయితే వంకాయ సొరకాయని రెండింటినీ కలిపి అయితే పప్పు చేసేస్తున్నాను. పప్పు అనేది మీకు కొంచెము గట్టిగా రావాలి అంటే పప్పులో వాటర్ అయితే తక్కువగా యాడ్ చేసుకోండి. సొరకాయలోంచి కూడా ఆల్రెడీ వాటర్ వస్తాయి, ఇంకా వంకాయలోంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి పప్పులో అయితే మీరు వేసేటప్పుడు కొంచెం వాటర్ తగ్గించుకోండి. అలా వద్దు కొంచెం లూజ్గా అయినా పర్లేదు అంటే కొంచెం ఎక్కువగానే వాటర్ యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఆనియన్ని సగం కట్ చేసి పప్పులో అయితే యాడ్ చేశాను. మిగతా సగం ఆనియన్ అయితే మాత్రము తిరగమాతలో వేయడం కోసం అయితే సన్నగా కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ ఒక్క ఆనియన్లో ఇంకొంచెం మిగిలిచి పక్కన పెట్టడం ఎందుకు, వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అయితే మొత్తము ఈరోజు వాడేస్తున్నాను. ఇంక ఈరోజు చేసేది చిక్కుడుకాయ తాలింపు కాబట్టి దానికైతే ఆనియన్ ఏమీ అక్కర్లేదు. ఇప్పుడైతే గార్లిక్ పీసెస్ కూడా కొన్నే ఉన్నాయన్నమాట. లాస్ట్ వీక్ అయితే అయిపోతున్నాయని తెలుసు, 5 గార్లిక్సే ఉన్నాయి. నేను ఎప్పుడు కూరల్లో అయితే ఎక్కువ గార్లికే వేసేస్తాను కాబట్టి, కానీ అయితే నన్ను తెచ్చుకోమన్నా నేను తీసుకొచ్చుకోలేదన్నమాట. 1 వీక్కి ఒకటైతే సరిపోతుంది, ఎందుకులే మళ్ళీ ప్యాకెట్ తీసుకురావడము, ఎక్కువ రోజులు స్టోర్ అయిపోయినట్టు అయిపోతుంది అని చెప్పి అయితే నేను తీసుకురాలేదు. వీక్ కొంచెం సర్దుకున్నాము అనుకోండి మొత్తం అయితే అయిపోతాయి. దాని తర్వాత మనం కనుక తీసుకొచ్చుకుంటే ఇంకా ఒక 1 వీక్ ఎక్స్ట్రా అయినా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే తీసుకురాలేదు. ఎలాగో ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు షాప్కి వెళ్తాం కదా, ఈరోజు అయితే తీసుకొచ్చేసుకుంటాము. ఈ గార్లిక్ని అయితే మాత్రము పైనటువంటి తప్పక ఈజీగా వచ్చేయాలి అంటే మీరు ఒక నైఫ్ పెట్టేసి ఒక దెబ్బ కొట్టారు అనుకోండి, పైన నీట్గా పగిలిపోతుంది. తర్వాత పైనటువంటి స్కిన్ అయితే ఈజీగా పీల్ చేసేయచ్చు. దాని తర్వాత మనం కట్ చేసినప్పుడు కూడా అవి కొంచెం సన్న పీసెస్ లాగా అవుతాయి. గార్లిక్ అనేది నాకు పప్పులో తిరుగుమాత వేయడానికి కావాలి, ఇంకా చిక్కుడుకాయ తాలింపులోకి కావాలి కాబట్టి ఉన్నవన్నిటిని అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ సొరకాయ అయితే మాత్రము ఇంతకుముందు ఒక రోజు ఆల్రెడీ కట్ చేసి సగం అయితే సాంబార్ చేసినట్టున్నాను, మిగతా సగం అయితే కూడా అలాగే ఉండిపోయింది. ఎప్పుడైతే నేను కట్ చేస్తానో ఆ పార్ట్ అయితే ఒక సర్కిల్ లాగా తీసేసి పక్కన పెట్టేస్తాను అనమాట. మనం కట్ చేసి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినాం కాబట్టి కట్ చేసిన పార్ట్ చుట్టూరు అయితే కొంచెం బంకలాగా ఏదో వచ్చుంటుంది. అందుకని అయితే నేను కొంచెం తీసి పక్కన పారేస్తాను, మిగతా పార్ట్ని మాత్రమే అయితే యూస్ చేసుకుంటాను. ఈ సొరకాయ అనేది కొంచెం పెద్ద ముక్కలు ఉన్నా కూడా పర్లేదు, ఎలాగో మనము మెత్తగా చేసేస్తాం కాబట్టి కుక్కర్లో పెడుతున్నాం, 3-4 విజిల్స్ ఇచ్చేస్తాం కాబట్టి మెత్తగానే అయిపోతుంది. ఈ వంకాయని కూడా అయితే నేను చిన్న ముక్కలాగానైతే కట్ చేసి యాడ్ చేసేస్తున్నాను. ఇంతకుముందు నేను చాలాసార్లు వంకాయ పప్పు చేస్తున్నాను కానీ సొరకాయ పప్పులు రెండు అయితే మాత్రం కలిపి ఎప్పుడూ చేయలేదు. ముందు ఒకసారి ఓన్లీ సొరకాయ పప్పే చేశాను. సొరకాయ పప్పు అనేది కొంచెం స్వీట్నెస్ వస్తుంది, అందుకని అయితే మా ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. ఈరోజైతే నేను వంకాయను కూడా రెండు కలిపి వేస్తున్నాను కాబట్టి అందులోనూ సొరకాయ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువగానే ఉంది. దానివల్ల అయితే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది అని చెప్పి అయితే చేసేస్తూ ఉన్నాను. దీనికైతే నేను ఇక్కడ 2 టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఇంకొంచెం అయితే చింతపండు కూడా యాడ్ చేస్తాను, దానివల్ల పులుపు వస్తుంది. ఆ పులుపుతో అయితే మాత్రం ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. దీనిలో అయితే నేను ఉప్పు, పసుపు, కారము అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ కానీ రెడ్ చిల్లీ కానీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు కారం ఎక్కువ అయిపోతుంది అని చెప్పి అయితే యాడ్ చేయలేదు. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి కుక్కర్ అయితే మూత పెట్టేయండి. నేనైతే ఇప్పుడు ఇంకా కుక్కర్ ఆన్ చేయడం లేదు, ఎందుకంటే నాకు చిక్కుడుగాయలు వలుచుకోవాలన్నమాట. నేను ఈరోజు చేయాలి అనుకోలేదు, లేకపోతే నిన్ననే వలిచి పెట్టేసుకోండేదాన్ని. ఈరోజు చేయాలనుకోలేదు కాబట్టి అందుకని వలవలేదు. ఇప్పుడు ఎలాగో చేయాల్సి వస్తుంది అని అయితే వలుచుకుంటూ ఉన్నాను. ఇంతకుముందు నేను ఎప్పుడైనా సరే చిక్కుడుకాయలు కొంటే మాత్రము ఒక్కటి కూడా పుచ్చులు అలాంటివి ఏది ఉండేటివి కాదు. ఈ మధ్య అయితే మాత్రము అసలు ఆ క్వాలిటీ లేకుండానే అమ్మేస్తున్నారనమాట. చాలా ఎక్కువగానే పుచ్చులు ఉంటున్నాయి, లోపలైతే మాత్రము పురుగులు కూడా కనిపిస్తున్నాయి అనమాట. అందుకని నేను చిక్కుడుకాయనైతే రెండుగా ఓపెన్ చేసేస్తున్నాను. రెండుగా ఓపెన్ చేసి లోపలంతా చెక్ చేసుకొని దాని తర్వాతనే నీట్గా వలిచేస్తూ ఉన్నాను. వీటిని వలవడానికైతే నాకు ఇప్పుడు ఒక 20 to 30 minutes అయితే కూడా తీసుకుంటుంది. అయినా పర్లేదు అని చెప్పి అయితే వలుస్తూ ఉన్నాను. ఇప్పటికైతే మాత్రము కొన్నటువంటి చిక్కుడుకాయలన్నింటినీ అయితే ఏమీ వలవడం లేదు. కొన్నిటిని అయితే నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను, కొన్నిటిని మాత్రం అయితేనే వలుస్తూ ఉన్నాను. నిన్న మిగిలినటువంటి వంకాయ కూర అయితే కూడా చాలానే ఉందన్నమాట. ఇప్పుడు నేను పప్పు చేశాను అనుకోండి, నిన్నటి కూర అయితే మాత్రము ఎవరు తినరు, అది మొత్తము నేనే తినాల్సి వస్తుంది. నాకైతే మాత్రం ఆ కూర ఈరోజు ఆఫ్టర్నూన్కి నైట్కి 2 సార్లకి కూడా వచ్చేస్తుంది, అంత ఎక్కువగానే ఉంది వంకాయ కూర.
సరేలే వాళ్ళు పప్పు తింటారు అని అయితే వాళ్ళ కోసం చేసేస్తూ ఉన్నాను. చిక్కుడుగాయలను అయితే వలవడం కూడా అయిపోయింది. ఇప్పుడైతే నేను దీనిలో కొంచెము పసుపు యాడ్ చేస్తున్నాను, కొంచెం ఉప్పు కూడా అయితే యాడ్ చేసేస్తున్నాను. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుంటాను. రెడీ బియ్యం కూడా కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. కుక్కర్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడైతే నేను ఒకేసారి 3 స్టవ్లను అయితే కూడా ఆన్ చేసేస్తున్నాను. నాకు ఇప్పుడు కుక్కర్కి విజిల్ వచ్చేసి ఇంకా చిక్కుడుగాయలు ఉడికే లోపల అయితే కూడా రైస్ కూడా ఉడికిపోతుంది. దాని తర్వాత అయితే నేను తిరుగుమాతలు రెండింటికి ఒకే ప్యాన్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇందాక కుక్కర్ కూడా ఆన్ చేయలేదు. కొన్ని గిన్నెలని తగ్గించుకోవచ్చు కడగడానికి అని చెప్పి అయితే ఇలా చేస్తాను. ఎస్టర్డే వండినటువంటి రైస్ కూడా చూడండి చాలానే ఉంది. దాంతోపాటు వంకాయ కూర కూడా ఉందన్నమాట. వంకాయ, మామిడికాయ, మునక్కాయ కూర అంటే నాకు చాలా ఇష్టం. నా వండాను కానీ నేనైతే 1 టైం కూడా తినలేదు. కాకరకాయ ఫ్రై చేసుకున్నాను కదా, ఆ కాకరకాయ ఫ్రైతోనే నేను రైస్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆ రైసే తినేసాను అనమాట ఆఫ్టర్నూన్. నైట్కి అయితే బిర్యానీ తినేసాను కాబట్టి ఇంకా రైసు కూర అయితే అలాగే ఉండిపోయాయి. నేను వంకాయ కూర తినలేదు కాబట్టి ఈరోజు అయితే 2 టైమ్స్ వంకాయ కూరే తినేస్తాను. నా మిగిలినటువంటి బిర్యానీ కూడా ఉంది. కాకపోతే వాళ్ళు దాన్ని ఈవినింగ్ స్నాక్ కింద తినేస్తారనమాట. మీ ఇంట్లో బిర్యానీ అంటే నైట్ డిన్నర్కో లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్కో తింటారు. మా ఇంట్లో అయితే మాత్రము బిర్యానీని స్నాక్ కింద కూడా తింటారు. మా ఇంట్లో వాళ్ళకి బిర్యానీ అంటే అంత పిచ్చి అనమాట. ఇప్పుడైతే కుక్కర్కి విజిల్స్ కూడా వచ్చేసాయి. తిరుగుమాతలు అయితే కూడా పెట్టేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి, ఆనియన్స్ యాడ్ చేసుకోండి, కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేసుకోండి. నేను పీసెస్ అనేటివి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఎంత బ్రౌన్ కలర్లో వస్తే పప్పుకైతే మాత్రం అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ తిరుగుమాతకి వాడేటువంటి ప్యాన్ అయితే మాత్రము ఇండియా నుంచి తీసుకొని వచ్చాను. ప్యాన్ అయితే చాలా బాగా పనికొస్తుంది. కానీ నేను ఇప్పుడు కొంచెం పెద్ద స్టవ్ మీద పెట్టాను అనుకోండి, ఆ ప్యాన్కి అయితే హీట్ ఎక్కువైపోయి హ్యాండిల్స్ అయితే కూడా చాలా హీట్గా ఉండిపోతున్నాయి. టచ్ చేస్తేనేమో కొంచెం హ్యాండ్ బర్న్ అవుతుంది. ఆ హ్యాండిల్ పైన వాడైతే కంపెనీ పేరు వేసి కొంచెం స్టీల్తో ఇచ్చినాడు కాబట్టి దాన్ని టచ్ చేస్తే మనకు కొంచెం కాలుతూ ఉంది. ఈ తిరగమాతలో కొంచెము కరివేపాకు యాడ్ చేసుకోండి, కొంచెం ఇంగువ అయితే కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ అయితే మాత్రము పప్పుకి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ తిరగమాతలో వేసినటువంటి ఆనియన్లు అయితే మాత్రము కొంచెం కలర్ వచ్చిన తర్వాత అయితే నేను ఆఫ్ చేశాను. ఎందుకంటే ఇంకా నేను పప్పు మెత్తగా చేసుకోలేదు. ఈ కుక్కర్ లోపల అయితే ఇంకా ప్రెషర్ ఉంది అని తెలియడం కోసం అయితే అక్కడ ఒక రెడ్ కలర్లో బటన్ లాగా కనిపిస్తుంది కదా, ఆ బటన్ అయితే మాత్రం కొంచెము పైకి వచ్చి ఉంటుంది. దాన్ని బట్టి అయితే నాకు అర్థమవుతుంది అనమాట ఇంకా లోపల ప్రెషర్ ఉంది అని. ఇలా వచ్చినప్పుడైతే నేను ఇంకొంచెం సేపు విజిల్ని అలా పక్కకు పెడతాను. అలా పెట్టామనుకోండి ఉన్నటువంటి ప్రెషర్ అంతా బయట వచ్చేస్తుంది. దాని తర్వాతే నేను లిడ్ అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. లోపల ఉన్నటువంటి ప్రెషర్ అంతా బయట వెళ్ళిపోతే చాలు, బటన్ అయితే మాత్రము కింద ఉండిపోతుంది. దాని తర్వాతనే అయితే నేను కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేస్తాను. ఈ మధ్య అయితే మాత్రము కుక్కర్స్ అన్నీ బాగా పేలుతూ ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. నేను వెంటనే అయితే మాత్రం ఓపెన్ చేయను. మీకు అలా తెలియలేదు అనుకోండి, అప్పుడైతే మీరు ఈ కుక్కర్ తీసుకెళ్ళి అయితే వాటర్ కింద పెట్టేసేయండి. రన్నింగ్ వాటర్ కింద పెట్టారు అంటే చాలు ఉన్నటువంటి ప్రెషర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. దాని తర్వాత అయినా కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇందాక ఆనియన్స్ అయితే మాత్రము కొంచెం కలర్ వచ్చిన తర్వాతే ఆపేసాను. నేను ఈ కుక్కర్కి అంతా ప్రెషర్ తీసుకొని మెదిపే లోపల అయితే మాత్రము ఆనియన్స్ కూడా కొంచెం రెడ్ కలర్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే చూడండి నేను తిరుగుమాతను కూడా తీసి పప్పులో యాడ్ చేస్తున్నాను. అదే ప్యాన్లో మనము చిక్కుడుకాయకి తాలింపు కూడా వేసుకోవాలి కాబట్టి స్టవ్ అయితే ఆన్ చేసేసాను. దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు వేస్తాను, జీలకర్ర వేస్తాను, పచ్చిశనగపప్పు కూడా వేసేస్తాను. అవన్నీ వేసేసి అయితే మూత పెట్టేస్తాను అనమాట. నేను ఈ పప్పుని మిక్స్ చేసుకొని అన్ని పనులు చేసుకునే లోపలికైతే అవి కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి. దాని తర్వాత అయితే దానిలో నేను గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను పప్పును కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నేను కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేశాను. కన్సిస్టెన్సీ అయితే మాత్రం కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుంది అని చెప్పి అయితే ఇలా వేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే వాటర్ కొంచెం తక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయి దాంట్లో గార్లిక్ వేసేసాను కాబట్టి ఇప్పుడైతే కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను. ఏవైనా తాలింపుల్లో అయితే మాత్రము నేను కారాన్ని ఆయిల్లోనే యాడ్ చేస్తాను. కారంని ఆయిల్లో యాడ్ చేసి ఇలాగా వెజిటేబుల్స్ యాడ్ చేసాము అనుకోండి, అవైతే మాత్రము బాగా పట్టేస్తుంది అనమాట అన్ని వెజిటేబుల్ కారం అనేది. కారం యాడ్ చేసి కూడా కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అయితే పప్పుల పొడి కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను నేను. ఈ పప్పుల పొడిలో నువ్వులు ఉన్నాయి, ఎండు కొబ్బరి ఉంది. పిల్లల్ని తినమంటే వాళ్ళు నువ్వులు ఎండు కొబ్బరి తినరు అని చెప్పి అయితే నేను దీనిలో ఎక్కువగానే యాడ్ చేస్తాను. వీటితో పాటు కరివేపాకు అయితే కూడా నేను ఎండబెట్టేసి పౌడర్ లాగానే కలిపేసి ఉంటాను దానిలో. దానివల్ల అయితే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది, హెయిర్ కూడా కొంచెం బాగా గ్రో అవుతుంది అని చెప్పి అయితే యాడ్ చేశాను.
ఇప్పుడైతే తాలింపు కూడా రెడీ అయిపోయింది. బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. స్టీల్ గిన్నెలు అయితే మాత్రము నాకు అసలు తెచ్చినప్పుడు నచ్చలేదనమాట. ఇప్పుడైతే రోజు వాటిని వాడుతూ ఉంటే మాత్రము చాలా బాగుంటున్నాయి. అందుకని ఎప్పుడైనా సరే వాటిలోనే పెట్టేస్తూ ఉన్నాను. మిగిలినటువంటి కూరలు కూడా నేను వీటిని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. తర్వాత అయితే స్టవ్ మీద పెట్టే వీటిని అయితే హీట్ కూడా చేసేసుకుంటున్నాను. ఫాస్ట్గానే హీట్ అయిపోతున్నాయి. ఇప్పుడైతే పప్పును కూడా అయితే నేను ఈ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. వీటినన్నిటిని నీట్గా సర్దేసుకుంటే వచ్చినటువంటి గిన్నెలు కూడా తోమేసుకుంటాను. ఈ రోజుకైతే మొత్తం పని అయిపోయినట్టే అయిపోతుంది. నేను వంట చేసుకుంటూ ఉంటే మా అమ్మాయి వచ్చి నన్ను విసిగిస్తూ ఉంది. నేను ఇంకా కెమెరా పెట్టుకోలేను, వీడియో కూడా తీసుకోలేను అని చెప్పి అయితే ఆమెకి కొన్ని చాక్స్ అయితే ఇచ్చి పంపించాను. వాటితో అయితే ఆమె నా కోసము ఒక గిఫ్ట్ అయితే రెడీ చేసింది చూడండి. బయట అయితే మాత్రము హ్యాపీ మదర్స్ డే అని చెప్పి రెయిన్బో అయితే వేసింది. నాకు మదర్స్ డే రోజైతేనేమో ఒక ఫ్లవర్ బొకే గిఫ్ట్ ఇస్తాను అని చెప్పింది. నాకైతే ఫ్లవర్ బొకే ఏమీ అక్కర్లేదు. నాకు ఒక సాయిల్ బ్యాగ్ అయితే కొనివ్వు, దాంతో అయితే నేను కొన్ని ప్లాంట్స్ నేనే గ్రో చేసుకుంటాను అని చెప్పాను. ఫ్లవర్ బొకే కూడా చాలా ఎక్కువ ప్రైజే ఉంటాయి మాకైతే ఇక్కడ. అందులోనూ మదర్స్ డే అంటే ప్రతి ఒక్కరూ బొకేస్ కొంటూ ఉంటారు కాబట్టి అలాగే ఎక్కువగానే ప్రైజ్ ఉంటాయన్నమాట. అందుకని నేను సాయిల్ బ్యాగ్ అడిగితే నేనే చెట్లు గ్రో చేశాను అనుకోండి, నాకు కావాల్సిన ఫ్లవర్స్ అయితే వస్తాయి అని చెప్పి ఇలా అడిగాను. అయితే నాకు సాయిల్ బ్యాగే గిఫ్ట్గా అయితే ఇచ్చింది. ఇంకా అయితే నేను ఓపెన్ చేయలేదు, దాంతో ఇంకా ఏ చెట్లు కూడా అయితే వేయలేదు. ఆల్రెడీ ఉన్న చెట్లకే ఆ సాయిల్ని అయితే వేసేద్దాము అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.